హాయ్ ఎవ్రీవన్, ఈజీగా తక్కువ టైంలో అయిపోయే ఎర్రపప్పు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఇందులో ఒక 3-4 టమాటాలను కట్ చేసి ముక్కలుగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి టమాటాలు మెత్తబడే వరకు స్టవ్ ఫ్లేమ్ తక్కువలో ఉంచి వాటిని ఉడకనించుకోవాలి. టమాటా మెత్తబడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు మరియు 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మగ్గనిద్దాం. టమాటాలు బాగా మగ్గిపోయినవి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న ఎర్రపప్పుని వేసుకోవాలి. పప్పు ముందుగా నానబెట్టుకుంటే కనుక ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా అప్పటిదప్పుడు వండుకోవాలంటే కనుక ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి మనము. నేను ముందుగా నానబెట్టాను కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకుందాము. రెండు విజిల్స్ పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. పప్పు బాగా ఉడికిపోయింది. చివరగా ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. ఈ పప్పు చాలా తక్కువ టైంలో అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.